జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, టీవీ9 శ్రోతృవర్గానికి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. 2025 సంవత్సరం భోగి, సంక్రాంతి, దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణంలోకి ప్రవేశించే శుభతరుణంలో అందరికీ మంచి ప్రగతి, మంచి క్రియాశీలక శక్తి, ఎదురయ్యే వాటిని సహనంతో ఎదుర్కోగలిగేటటువంటి యుక్తి, ఇవి కావాలి అని, భగవంతుడి యొక్క అనుగ్రహం సదా ఉండాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇది సూర్యుడు ధనురాశిలో ఉండగా చివరి రోజున చేస్తారన్నమాట. ఆ చివరి రోజున అది చేసి దాని తర్వాత ఇక పైన ఉత్తర దశలోకి వెడతారు. అప్పుడు ఉత్తర అయనం ప్రారంభం. అప్పటిదాకా దక్షిణ అయనం జరుగుతుందన్నమాట. ఈ ఉత్తరాయణంలోకి మనం ప్రవేశిస్తున్నాము అని అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఉండే స్థితిలోంచి మరింత మంచి దశలోకి అడుగు పెడుతున్నాము అని అర్థం. అంటే మన ఏడాదిని ఒక రోజుగా భావిస్తే ఒకటి పూర్వార్ధం, ఒకటి ఉత్తరార్ధం. పూర్వార్ధాన్ని దక్షిణాయనం అంటారు, రెండవది ఉత్తరాయణం అంటారు. అందులో మనకి 6 రాశుల్లో సూర్యుడు తిరిగేటప్పుడు దక్షిణాయనం అవుతుంది. 6 రాశుల్లో ఆయన ఉండడాన్ని ఉత్తరాయణం అవుతుందన్నమాట. ఉత్తరాయణం దేవతలకి పగలంటారు, దక్షిణాయనం దేవతలకి రాత్రి అంటారు. దేవతలంటే వాళ్ళు ఎక్కడో బయట ఉండేటువంటి వాళ్ళని కాదు, మనలోనే కొన్ని ప్రవృత్తులు, పదుగురికి హితాన్ని కలిగించే ప్రవృత్తులు ఉంటాయి, పదుగురిని చూసి ఓర్వలేని ప్రవృత్తులు కొన్ని ఉంటాయి. ఓర్వలేని ప్రవృత్తులు, హాని కలిగించే ప్రవృత్తులు, తీవ్రవాద ప్రవృత్తులు, ఉగ్రవాద ప్రవృత్తులు, వాటిని ఆసురీ ప్రవృత్తులు అని అంటారు. అవి విజృంభిస్తే అది దక్షిణాయనం. అవి అణగారి మనలో పరోపకార చింత, పరులు ఉజ్జీవించాలనేటటువంటి ప్రయత్నం, మనం కూడా బాగుపడాలనేటువంటి ప్రయత్నం, పరహిత కాంక్ష, ఇది ఎక్కడ కలిగితే అది ఉత్తరాయణం అని మనం అంటాం. మనలో దక్షిణాయనం అంతరించాలి, ఉత్తరాయణం ప్రారంభం కావాలి. అది ఎలా వస్తుంది అనేది గోదాదేవి చెప్పింది కనుకనే ఆ గోదాదేవి ప్రబంధం ఆ చివరి రాశిలో ఉండేటప్పుడు చదువుతారన్నమాట. 30 రోజులు చేస్తారు. అది సూర్యుడు ధనురాశిలో ఉండేటప్పుడు ఆ 30 రోజుల్లో 30 పాటలు చదువుతుంటూ అది 30 మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళినట్టు అన్నమాట. మన జీవితానికి కావాల్సిన అట్లాంటి విషయాల్ని గోదాదేవి వాటిలో మనకు తెలియచేస్తుంది. అంచేత అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు అంటే చాలా విలువైనది అని అర్థం. అయితే దాన్ని మనం సవ్యంగా తెలుసుకోగలిగితే మన జీవితంలో పైకెక్కగలుగుతాం. యోగ్యులైన మహనీయుల ద్వారా తెలుసుకోగలిగితే మనకి సరైనటువంటి అర్థాన్ని మనం పొందగలుగుతాం. ఇది ఆధ్యాత్మికంగా మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం. సంక్రాంతి అంటే అడుగు ముందుకి వేయుట అని అర్థం. బాగా అడుగు ముందుకు వేయుట, సంపదలు కలిగేట్టుగా అడుగు ముందుకు వేయడం, ఉన్నవి నాశనం అయ్యేటట్టు కాకుండా అలా వేస్తే అది సంక్రాంతి అవుతుందన్నమాట. అది సూర్యుడు చేస్తాడు, ధనురాశిలోంచి మకర రాశిలోకి అడుగు పెడతాడు, అందుకని దాన్ని సంక్రాంతి అంటారు. అసలు సూర్యుడు నెలకొకసారి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారుతూనే ఉంటాడు. అన్ని సంక్రాంతులే, కానీ 2 సంక్రాంతుల్ని ప్రధానంగా చెప్తారు మనకి. అంటే ఉత్తరాయణంలోకి ప్రవేశించేది, దక్షిణాయనంలోకి ప్రవేశించేది. అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశించేటప్పుడు దక్షిణాయనం వస్తుంది, మకర రాశిలోకి ప్రవేశిస్తే ఉత్తరాయణం వస్తుంది. ఇవి 2 ముఖ్యంగా చేస్తారన్నమాట. ఈ తర్వాత ఆయన గతిని మనం స్మరిస్తూ, ఇది కేవలం ఇప్పుడు భగవంతుడిని మనం చేయడం అని అనగానే చాలామందికి ఏమనిపిస్తుందంటే దేవుడి దగ్గర కూర్చుని అక్కడ కేశవాయ మహానారాయణ మనం పూజలు చేస్తూ ఉండడం, లేకపోతే ఏదో పాఠాలు చదువుతూ ఉండడం, మంత్రాలు వెల్లివేస్తూ ఉండడం, ఇది కాబోలు అని అనిపిస్తుంది. కాదు, అది కేవలం ఒక భాగం మాత్రమే. దేవుడు 2 రూపాల్లో ఉంటాడు. ఒకటి విగ్రహ రూపంలో, 2 ఈ ప్రపంచానంతా తన శరీరంగా చేసుకుని దీనికంతటికి లోపలుండి దీన్ని నిలబెడుతూ ఉంటాడు. అంటే మనం చెట్టును చూసినా అందులో దేవుడు ఉన్నాడు, పశువుని చూసినా అందులో దేవుడు, పక్షిని చూసినా
అందులో దేవుడు ఉన్నాడు. మనిషిని చూసినా అతడిలోనూ దేవుడు ఉన్నాడు. నీళ్ళని చూస్తే, గాలిని చూస్తే, నేలని చూస్తే అన్నిట్లోనూ దేవుడు ఉన్నాడు. ఇవన్నీ ఆయనకి శరీరం. ఏం తెలుస్తుంది మనకి? దీని యొక్క పవిత్రతని పాడు చేయకండి, ప్రకృతి పవిత్రతని పాడు చేయకండి. నీళ్ళని బాగా అట్టే పెట్టుకోండి, నేలని బాగా అట్టే పెట్టుకోండి, గాలిని అట్టే పెట్టుకోండి, పశువుల్ని పెరగనివ్వండి, పక్షుల్ని పెరగనివ్వండి, చెట్లని పెరగనివ్వండి, చేమల్ని పెరగనివ్వండి, తోటి మనిషిని కూడా సుఖపడనివ్వండి. దీనికి గుర్తుగా మన వాళ్ళు ఉన్న పశువుల్లో మనకి దగ్గరగా ఉపయోగకరంగా ఉండేది ఆవు, ఎద్దు, ఇలాంటివి కదా మనకు ఉండేది. అందుకోసమని సంక్రాంతి అయిన మరునాడు ఎడ్లకి పండగ పెట్టారు. అంటే మనం పండగ చేసుకొని సుఖంగా మనం తిని తిరగడం కాదయా, మనతో ఉండేటటువంటి పశు సంపదని కూడా జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని కూడా ఉత్సాహపరచండి, అవి పెరగనివ్వండి, వాటి వల్ల మీరు పెరగండి. అందుకోసం మన వాళ్ళ పశువులన్నింటికి కూడా ఆవేళ అందంగా అలంకరించి, గోవులన్నిటినీ కూడా పూజ చేసి, ఎడ్లకన్నిటికీ పందాలు పెడతారు. అంటే పందాల్లో నిలబడగలిగేట్టుగా ఎడ్లని పెంచాలి అంటే వీడికి ఎంత శ్రద్ధ ఉంటే పెంచుతాడు దాన్ని. అంచేత పశువుల్ని కేవలం వాటిని అమ్ముకుని వాటిని రకరకాలుగా విక్రయణం చేసి అట్లా బతకండా, పశువుల వల్ల మీరు బతకండి, మీ వల్ల పశువుల్ని బతకనివ్వండి. అది పోటీల్లో నిలబడాలంటే దానికి మంచి తుష్టి పుష్టి కావాలి కదా. అంటే జస్ట్ కేర్ఫుల్ టువర్డ్స్ దేర్ గ్రోత్ అనేది మనకి దాంట్లో ఇండైరెక్ట్గా చెప్తారు. సంక్రాంతి మరునాడు కనుమ, ఇది పశువుల కోసం కేటాయించినటువంటి పండుగ. ఇంకో కారణం ఉంది. అసలు మన బతుకు, ముఖ్యంగా మన భారతీయులు, మనందరిది వ్యావసాయిక దేశం. ఇది పారిశ్రామిక దేశం కాదు. అది నేల పనికిరాందైతే అక్కడ ఏదో పరిశ్రమలు పెట్టుకొని బతుకు కోసం ఏదో చేసుకోవాలి. ఇక్కడ నేల బంగారాన్ని పండించే నేల ఇది. ఇది సోనా ఉచ్లే అంటారు. ఇది బంగారాన్ని పండించే నేల. ఇది పండించండి. ఆ నేలని సవ్యంగా కెమికలైజ్ చేసేసి, పెస్టిసైడ్స్ వేసేసి, దాంట్లో ఉండే సారాన్ని నాశనం చేసి, అది ఎందుకు పనికిరాందిగా చేయకుండా నేలని కూడా మనకి జీవితం ఇచ్చింది. మన శరీరాలు దాంతో తయారయ్యాయి. మన శరీరాలు తిరిగి దాంట్లోనే కలుస్తాయి. దాన్ని పవిత్రంగా ఉంచుకోండి. మనకి ఆరిజిన్ అది, మనకి కారణం అది. దాన్ని జాగ్రత్తగా ఉంచండి. ఉంచితే ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి? మంచి మంచి పంటలు కదండి. మనం పడ్డ కష్టానికి అంతటికీ కూడా ఫలస్వరూపంగా పంటలన్నీ ఇండ్లకి చేరే రోజు. అందుకోసమనే సంక్రాంతి నాడు సూర్యుడు మనకి ఆరాధ్య దైవం. దైవమో దెయ్యమో అలా పక్కన పెట్టినా ఆయన వల్ల మనకి వానలు వస్తున్నాయి, గాలి వీస్తోంది, గ్రహాలు తిరుగుతున్నాయి, చైతన్యం కలుగుతోంది, శక్తి వస్తోందంటే ఆయన మనకి దేవుడే. ఇన్ని చేసేటటువంటి ఆయన్ని మనం కనీసం థ్యాంక్స్ చెప్పుకోవడం చేత కాకపోతే దురదృష్టం కాదు ఆ మనిషి భూమికి, భారం కాదు అతని బతుకు నేలకి. అందుకోసమని ఆ సూర్యుడి ముందర ఇంటికి చక్కగా ప్రాంగణంలో అలికి, దాని మీద పేడతోటి దాని ముగ్గులు పెట్టి, దాని మీద పిడకలతోటి చేసిన పొయ్యి పెట్టి, కొత్త కొండ తెచ్చి దాని మీద పెట్టి, కొత్త ధాన్యాన్ని దాంట్లో పోసి, కొత్త కూరలు పప్పులు కూడా దాంట్లో చేర్చి దాన్ని కాస్తారు. పులగము అంటారు దాన్ని. ఆ పులగమే పొంగల్ అయిందండి. దాన్ని కాస్తుంటే ఏమవుతుంది? అది పొంగాలి. అది ఉడుకుతూ 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 అది పొంగాలి. అంటే మన ఇంట్లో ఉండేటువంటి పాడి పంట సమృద్ధి ఇవన్నీ పొంగాలి. ఎప్పుడు కూడా పొంగుతూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఇళ్ళన్నీ సంపదలతో కళకళలాడుతుంటాయి. సంపదలు ఉంటే మనుషులంతా హాయిగా ఆనందంగా ఉంటారు. అందరూ ఒకళ్ళనొకళ్ళు పంచుకొని సుఖంగా కాలం గడుపుతారు. అందుకోసమని ఈ పొంగల్కి అందరినీ పిలుచుకుంటారు, బంధువులందరినీ. పెద్ద పండగ అంటారు దాన్ని. ఇంటికి పంట వచ్చింది, పాడి పశువు చక్కగా ఉంది, ఇప్పుడు మనకి సంపదలు పొంగాలి అని బయట సూర్యుడు ముందర పెట్టేదాన్ని ఆ పొంగలి కాస్తారు, పొంగల్ తయారు చేస్తారు, సూర్య భగవానుడికి నివేదన చేస్తారు. దాని ఇంట్లో అందరికీ చక్కగా పెట్టి దాన్ని తిని ప్రకృతికి మనం చూపించే కృతజ్ఞత ఇది.
మనకి గాలి ఇచ్చింది, నీరిచ్చింది, నేల ఇచ్చింది, పశువు ఇచ్చింది, చెట్టు ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది. కనుక ప్రకృతి కృతజ్ఞత చూపించండి అని దీని ప్రకృతికి నివేదన చేసి, ప్రకృతి ద్వారా సూర్య భగవానుడికి నివేదన చేసి, దీన్ని అందరికీ పంచి ఆ ప్రసాదం తిన్నాక అప్పుడు మిగతా అప్పచ్చులు గిప్పచ్చులు ఇంకా చేసుకోవాల్సినవన్నీ చేసుకుంటారనమాట. అంటే ఇది ఒక పండగలాగా మనకి చేసిన కొత్త బట్టలు కట్టుకోవడం ఇంకా ఇవన్నీ ఇంక తర్వాత చేసేటటువంటివి. కానీ ఇంపార్టెంట్ ఏంటి? కాల గమనాన్ని గుర్తించండి, పాడి పంటని కాపాడుకోండి, నేలని కెమికలైజ్ చేయొద్దు. ఇవిడ మన యంత్రాలు పెట్టి పొలాలు దున్నడం ప్రారంభించాం, నేల సారం పాడైపోయి, వచ్చే పంట పాడైపోయి, మిషన్తో కట్ చేసిన గడ్డిని పశువులు తినకపోయి, అవి తిన్నప్పటికీ ఆరోగ్యంగా పెరగకపోయి, పైగా వ్యక్తులు కూడా ఇప్పుడు మనకు చేసేవాళ్ళు లేకుండా అయిపోయింది. ఇదివరకు మనకు వచ్చే పంటని అందరినీ పెట్టుకుని నలుగురు కలిసి కోసి పెట్టి కుప్ప నూర్చి తూర్పారపోసి బస్తాలు కట్టి ఎంతమంది పనిచేసేవారండి. వచ్చే సంపద ఒక్కడి దగ్గర కాన్సన్ట్రేట్ కాకూడదు, ఎప్పుడునూ పదుగురికి పంచాలి, పదుగురు పంచుకు బతకాలి. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం అందరినీ తీసి ఒక ట్రాక్టర్ తోటి 100 ఎకరాలు శుభ్రంగా హాయిగా దున్నేసుకుని మొత్తం వాడొక్కడే బ్యాంకులో పెంచుకొని మంచి బ్రహ్మాండం ఇళ్ళు కట్టేసుకుని సుఖపడొద్దంటలే, ఇళ్ళు కట్టుకోవద్దంటలే, సంపదలు కావద్దు అని అంటలేదు. కానీ పదుగురితో పంచుకునే నేచర్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ పల్లెల్లో ఉండే పదుగురు పట్టణాలకు పోతారు. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్ ఆల్సో. టెర్రరిజం పెరిగిపోవడం. సో మన వాళ్ళు పూర్వం చేసినటువంటి ఒక పండగ కానీ ఒక ఉత్సవం కానీ సామాజిక స్పృహతోటి, వ్యక్తి దగ్గర ఉండేటటువంటి ఏ సంపదైన పదుగురికి పంచుకోవాలనే తత్వంతో, ప్రకృతితోటి కలిసి బతకాలి, ప్రాణికోటితోటి కలిసి బతకాలనేటటువంటి ఒక ఉదారమైనటువంటి హృదయంతో ఏర్పరిచిన పండుగలు. మంచి పండుగ సంక్రాంతి. ముందు భోగి, వెనక కనుమ. ముందు మనం భగవంతుడి మీద శ్రద్ధతో చేసేది, మధ్యలో భగవంతుని ప్రకృతిలో చూసి చేసేది, మర్నాడు మనం పశు పక్ష్యాదులతోటి కలిసి మనం చేసుకునేది. ఎంత అద్భుతమైనటువంటి పండుగ ఆలోచించండి ఒకసారి, ఎంత అందమైనటువంటి సెటప్ ఒకసారి భావించండి. ఇది మీ అందరికీ ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ఇంకా ముక్కనుమ కూడా చేస్తారు కొంతమంది. ఇట్లా వచ్చే ఈ పండుగల పరంపర మంచి శక్తిని, మంచి సంపదని, మంచి బంధువుల యొక్క సమాజాన్ని, దాంతోపాటు ఉదారమైనటువంటి మనస్తత్వాన్ని, ఎక్కడ ఆర్తి ఉందో అక్కడ ఆదుకోగలిగేటువంటి శక్తిని, తీవ్రవాదాన్ని ఎక్కడైనా అణిచిపారవేయగలిగేటటువంటి యుక్తిని మీకు అందరికీ ప్రసాదించాలని, అలా మనందరం కూడా చక్కటి భావి భవితని అందంగా తీర్చిదిద్దుకోగలిగే యోగ్యులం కావాలి. అలాంటి యోగ్యత మనలో కాలపురుషుడు భగవంతుడు ప్రసాదించుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.